వనదేవతల జాతరకు సర్వం సిద్ధమైతుంది. ఆఫీసర్లు పరుగులు పెడుతుర్రు, లీడర్లు గట్టిగా నజరేసిర్రు, ఏర్పాట్లు రువ్వడిగా నడుస్తున్నాయి. ఈసారి మహా జాతరను ఎప్పటికంటే ఇగింత ఘనంగా చేయాలని చూస్తుర్రు సర్కారోళ్ళు. ఇక చూడరాదోర్రి పళ్ళు ఎట్లెట్లా నడుస్తున్నాయో చూడనీకే సీఎం సారే పోయిండు. జగాలగాచే తల్లులు వనదేవతలు అందరినీ సల్లగా చూసే అమ్మలు ఆ సమ్మక్క సారక్క. అందుకే మేడారం జాతర వస్తున్నదంటే మరిగా చిన్నగుండదు సర్కారు వాళ్ళ ఉరుకులాట. ఇక ఈసారి జాతర పని యాందాకొచ్చింది, ఎట్టెట్ట చేస్తానని చూడనీకే సీఎం రేవంత్ సారే బండ్లు కట్టుకొని మేడారం పోయిండు. సార్ వస్తున్నాడని ముందుగానే మంత్రి సీతక్క ఘనమైన ఏర్పాట్లు చేయించింది. ఇక పోతనే తక్కెట్ల ఊకొని నిలువెత్తు బంగారం సమర్పించిండు సారు. నిలువెత్త అంటే ఇక సారు 68 కిలోల వజను ఉన్నాడట. గంత వజను బంగారం సమర్పించిండు అన్నట్టు. అటెనక పూజలు చేసి మొక్కులు మొక్కిండు. జాతర పనంతా ఎక్కడ ఆగకుండా ముంగటికి సాగాలి అన్నట్టు మొక్కిండ్రాట. ఇంకా మీటింగుల ముచ్చట్లు కూడా జోరుగా నడిచినాయి. సమ్మక్క సారలమ్మ యొక్క అభివృద్ధి కోసం ఎన్ని కోట్ల రూపాయలైనా ప్రభుత్వం విడుదల చేస్తుంది, సరైన సమయంలో పూర్తి చేస్తుంది. రాతి కట్టడాలతోనే కట్టాలి. రాబోయే 100 సంవత్సరాలకు సమ్మక్క సారలమ్మ మందిరం, గద్దెలు, ప్రాంగణం ఆదర్శంగా ఉండాలి. 100 ఏండ్లు నిలిచిపోయేటట్టు సమ్మక్క సారక్క గద్దెలను రాతితోని చూడ చక్కగా తీర్చిదిద్దుతారట. వెనకటి సందొత్తున్న ఆచారాలు ఎట్టెట్టున్నాయి ఏం కథ అని పూజారులతోని ఊకొని అన్ని తీర్ల మాట్లాడుకుని పనులు చేయిస్తుండ్రట. మళ్ళా జాతర అప్పుడు కూడా ముఖ్యమంత్రి మేడారం వస్తా అన్నట్టు చెప్పిండు. పండ్ల పని సెంటర్ సర్కారులను గట్టిగానే ఆర్చుకుంటూ సారు. కుంభమేళాకు 1000 కోట్లు ఇస్తుండ్రు, మరి ఆదివాసీ కుంభమేళా అయిన మేడారం జాతరకు పైసలు ఎందుకు ఇత్తలేరు అని అడిగిండు. చూడాలి మరిగా గీ ముచ్చట మీద పువ్వు పార్టీ వాళ్ళు ఏమంటారో. ఫీజు కట్టకపోతే పరీక్షలు రాయనీయం అంటారు. ఫీజు కట్టకపోతే రేపటి సంది కాలేజీకి రావద్దు అని అంటుంటారు. ఫీజు కట్టకపోతే క్లాస్ బయటనే ఉండుర్రి అని అంటుంటారు. ప్రైవేట్ కాలేజీలలో ఫీజుల గోస చిన్నగా ఉండదు. గిట్లనే ఫీజులు సర్కారు వాళ్ళే కడతామన్నారు కదా అని పెద్ద పెద్ద కాలేజీలలో షరీకైన వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఆగమాగమే అవుతుంది. చదువుకునే రోజులు కావివి, చదువుకునే రోజులు. బడి ఫీజులు కట్టకపోతే పొలగాన్లను అయ్యవ్వలను పీల్చి పిప్పి చేసే రోజులు. అందుకే ఏపీల సర్కారు వాళ్లకు ఎగస్ పార్టీ వాళ్లకు నడమ ఫీజుల పంచాది గట్టిగా అవుతుంది. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ పాత బాకీలు ఎప్పుడు ఇస్తారు ఏం కథ అని శాసన మండలి మీటింగులలో ప్యాన్ పార్టీ వాళ్ళు సర్కారు వాళ్ళ మీదకి జగడానికి పోయిండ్రు. 2 దిక్కుల వల్ల నడమ కిరికిరి గట్టిగా నడిచింది. ఇప్పుడు ఫీ రియంబర్స్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వం దిగిన టైంకి ఎంత ఫీ రియంబర్స్మెంట్ పెండింగ్ ఉంది అధ్యక్ష? 4000 కోట్లు పెండింగ్ ఉంది. 4000 కోట్లు బాకీ పెట్టిపోయినరు, అంతా మీరే చేసిండ్రు అన్నట్టు మాట్లాడిండు మంత్రి సారు. కానీ ప్యాన్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారో చూడరే. ఏదైతే మంత్రి గారు చెప్పారో 400 కోట్లు 4000 కోట్లు మేము బకాయి పెట్టామని, అవన్నీ వాస్తవ విరుద్ధం. గిట్లా మీరంటే మీరే అనుకుంటారు 2 దిక్కులోళ్ళు. ఇప్పటికే బకాయిలు కట్టేదాకా కాలేజీలు తెరిచేది లేదు, పొలగాన్లకు చదువులు చెప్పేది లేదు అంటుండ్రు కాలేజీల ఓనర్లు. అంతా ఆగమే ఉన్నది పోన్రి. ఇగిదిట్లుంటే మండలి మీటింగులలో దినాం సర్కారు వాళ్ళకు ఎగస్ పార్టీ వాళ్ళకు పంచాది పొరక అవుతుంది. విశాఖ ఉక్కు మీద పంక పార్టీ వాళ్ళు గట్టిగా మాట్లాడేటాలకు 5 ఏండ్లు మీరేం చేసిండ్రు అని మంత్రి సారు గయ్యన లేచిండు. సై అంటే సై అన్నట్టే నడిచింది మీటింగు. అన్యమ గాని ఫీజు బకాయిలే ఎట్టెట కడతారో, పొలగాన్లను ఎట్లా ఒడ్డున పడేస్తారో ఏమో చూడాలి. పండుగ పూట ఎక్కడ చూసినా ఆఫర్లే కనిపిస్తున్నాయి. అందరినీ దిల్కుష్ చేసే ముచ్చట్లే వినిపిస్తున్నాయి. ఇప్పటికే సెంటర్ సర్కారు వాళ్ళు జిఎస్టీ తక్కువ చేసిర్రు. స్టేట్ సర్కారు వాళ్ళు సింగరేణి కార్మికులకు బోనస్లు ఇచ్చిర్రు. ఇక ఇప్పుడు ఆర్టీసీ కార్మికులకు కూడా ఏందో తీపి ముచ్చట చెప్పిర్రట. చూద్దాం పరగదేందో. ఇస్తే వరం పెడితే శాపం అన్నట్టు కుడి చేత్తోనిచ్చి ఎడమ చేత్తోని తీసుకున్నట్టే ఉన్నది పోన్రి ఆర్టీసీ వాళ్ళ వ్యవహారం అనుకుంటారు ఇప్పుడు అందరూ. ఇప్పుడు ముచ్చటేంటిదంటే దసరా పండుగ వస్తున్నదని డ్రైవర్లు, కండక్టర్లు, తత్తిమ ఆర్టీసీ ఉద్యోగులు అందరికీ ఖర్చుల మందం తోడమని అడ్వాన్స్ పైసలు ఇస్తున్నారట. ఎంత ఇస్తారయ్యా అని అంటే 6000 దాకా ఇస్తారని చెప్తుండ్రు. అయితే గమ్మత్ ఏంటిదంటే ఇచ్చిన పైసలు మళ్ళా వసూలు చేస్తారట. నెలకింత జీతంలకేంచి కట్టింగ్ చేసుకుంటారట. ఇగో ఈ ముచ్చట మీదనే ఇప్పుడు ఇంటర్నెట్లో తీరొక్క తీర్ల కామెంట్లు రాస్తుండ్రు జనాలు. సింగరేణి కార్మికులకు లాభాలలో వాటా పంచి పెట్టిండ్రు. ఒక్కొక్కళ్ళకు బోనస్ 1,95,000 ఎక్కువనే ఇచ్చిండ్రు. మరిగా గట్లనే ఆర్టీసీ కూడా లాభాలలోనే ఉన్నదంటారు కదా.
గిట్లా అడ్వాన్స్ 6,000 ఇచ్చి మళ్ళా వసూలు చేసుకున్నాడు ఏంది అని అడుగుతుండ్రు చాలా మంది. ఇంగింతమంది ఏ సామాను కొందామన్న పిరవే ఉన్నాయి, 6,000 ఏం సరిపోతాయి 10,000 ఇవ్వాలని అడుగుతుండ్రట. అన్నేమో గాని ఈకలు తోకలు దులిపి నూకలల్లా కలిపినట్టు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళా జీతంలోకేంచి కట్టు చేసుకుంటామనుడే ఏ తీరుగా కరెక్ట్ అంటున్నారు ఇంగింతమంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ హీరోగా చేసిన ఓజీ సినిమా రేపో మాపో వస్తుంది. ఓ సార్ ఫ్యాన్స్ జోష్ చిన్నగా లేదు. ఈసారి సినిమా హిట్టు సూపర్ హిట్టు అని అంటుర్రు. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుర్రు. అయితే అభిమానులు హిట్ అనుట్లా కొత్తేం లేదు కానీ ఇగో గీసారి కూడా ఓజీ సినిమా హిట్ అంటుండట. చూడుర్రి ఎవరిలో. అటు తాడిపత్రిలో జేసీ కాకి ఎట్లనో ఇటు సత్యనపల్లిలో ఆంబటి సార్ అట్లా ఏమున్నా తాపకోసారి పడరానోళ్ళను పాయిరంగా అరుచుకుంటుంటారు. అందరేమో గాని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ అంటే ఇంత ఎక్కువనే పాయిరం ఆంబటి సార్కు. అందుకేనేమో ఇప్పుడు ఓజీ సినిమా సూపర్ హిట్ అవుతుంది అన్నట్టు మాట్లాడిండు. ఆంబటి సార్కు ఓ యూట్యూబ్ ఛానల్ ఉన్నది కదా, అగో గందుట్లే వీడియో చేసి పెట్టిండు. ఇదివరకు వచ్చిన 2 సినిమాలు మంచిగా ఆడలేదు కానీ ఇప్పుడు వచ్చే సినిమా అయితే హిట్ అవుతుంది అనుమానమే లేదు అన్నట్టు అరిచేతులు అంజనం వేసి చెప్పినట్టే చెప్పిండు సారు. గంతేకాదు సినిమా ఏంటికి హిట్ అవుతుంది ఏం కథ అనేది కూడా పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చిండు. అంత మంచిగా ఉన్నది కానీ పంక పార్టీ లీడర్ అయి ఉండి పవన్ సార్ సినిమా హిట్ అవుతుంది అన్నట్టు మాట్లాడేటాలకే ఆ బొర కొడుకో అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. ఇదివరకు ఆయన పేరు చెప్తే చాలు నిప్పుల పడ్డ ఉప్పు లెక్క చిటచిటమనేట ఆయనే ఇప్పుడు గిట్ల మాట్లాడుతుండేందబ్బా అనుకుంటారు ఇంగింతమంది. అధికారంలో ఉన్నొద్దులు నీళ్ల మంత్రి హోదాల గడియ రికాం లేదన్నట్టే తిరిగిన మనిషి ఇప్పుడు ఓడినాక గిట్ల సినిమాల గురించి చెప్పుకుంటా వీడియోలు పెడతాండు అయ్యో అని కూడా అనుకుంటారట చాలా మంది. ఏమైనా అంబటి సారు ఓజీ సినిమా సూపర్ హిట్ అనేటాలకు పవన్ సారు ఫ్యాన్స్ అయితే మస్తు పూసైతుండ్రు ఇప్పుడు. జిఎస్టీ ఆఫర్లు అమల్లోకి వచ్చినాయి కదా, ఇక జనాలంతా దుకాణాల మీద ఎగబడి అక్కరున్న పండుగ సామాన్లన్నీ కొంటుర్రు. అయితే ఈడనే వచ్చి పడ్డది అసలు చిక్కు. ట్యాక్సులు తగ్గినా సరే వస్తువుల మీద రేట్ ఎంత ఉందో అంతకే ఇస్తాం, డిస్కౌంట్లు ఇచ్చుడు ఇప్పటంతలా కుదరదంటుర్రట కొందరు వ్యాపారస్తులు. మరిగా ముచ్చటేందో పురాగా చూసేద్దాం పార్. జిఎస్టీ తగ్గుడు పుణ్యమా అని జనమంతా షాపింగ్లకు మరలిర్రు. చిన్న చిన్న దుకాణాల కాడ నుంచి పెద్ద పెద్ద మాల్స్ దాకా ఏ రేట్లు పెరిగినాయి ఏవి తగ్గినాయి అని లెక్కలేసుకొని డిస్కౌంట్లు చూసుకొని మరీ కొంటుర్రు. అయితే జిఎస్టీ చాలా మటుకు తగ్గినా కూడా చాలా దుకాణాలలో తగ్గించిన రేట్లకు దొరుకుతలేవు సరుకులు. ఎందుకంటే పాత మాలంతా ఒడిచిపోవాలి, వీటికి మేము జిఎస్టీ కట్టి తెచ్చినాం, అసోంటిది తుట్టి పడ్డాక మేము ఎందుకు అమ్ముతాం అని పాత రేట్లకే అమ్ముతున్నారట. దీంతోని జనం పరిస్థితి దేవుడు వరం ఇచ్చినా పూజారి కనకరించలేదన్నట్లే తయారైంది. అటు సర్కారు కూడా దందాలు చేసుకుంటోళ్లకు గట్టి హెచ్చరికనే చేసింది. ఏవైతే జిఎస్టీ ఆఫర్లు పెట్టినామో గా వివరాలన్నీ దుకాణాల కాడ పెట్టాలి, బోర్డు రూపంలో తగిలిచ్చి జనాలకు అర్థమయ్యేటట్లు చూపేయాలి అని ఆర్డర్ వేస్తే అసొంటి బోర్డులు ఏడగానొస్తలేవు. మీదంగా దుకాణాలలో పాత సరుకులే ఉన్నా సరే సవరించిన జిఎస్టీ రేట్లతోని కొత్త టిక్కర్లు అంటించాలి, మర్యాదగా కొత్త ఆఫర్ల ధరలకే అమ్మాలి అని చెప్పినా కూడా మా తోకకు చెప్పుర్రి అన్నట్లే చేస్తుర్రు దుక్నపోళ్ళు. పాత సరుకు కాలైతే తప్ప కొత్త సరుకులు ఆఫర్ రేట్లకు అమ్మమని తెగేసి చెప్తున్నారు. దీంతోని పండుగ ముంగట సర్కార్ తీయటి ముచ్చట చెప్పిందని సంబరపడే లోపే దుక్నాల కాడ పాత ధరలు ఎక్కిరిస్తున్నాయి. ఇక ఈ ధరలల్లా షాపింగ్లు ఏ పాట అవుతాయో ఏమో గాని సర్కార్ ముచ్చట్లకు తూటు పెట్టినట్లే చేస్తుర్రు చాలా మంది. చూడాలి మరిగా కొత్త ధరలు ఎట్లా ముంగట పడతాయి ఏంది కథ అనేదిగా. యూరియా కొరకు రైతులు పడుతున్న తిప్పలు రోజుకింత పెరుగుతున్నాయి తప్పితే తప్పలేవబ్బా. పొద్దంతా లైన్లలో నిలబడితే ఒక్క బస్తా అన్న దొరుకుతుందనేటి నమ్మకం లేకుండా అయ్యింది రైతన్నలకు. లైన్లో నిలబడి యాష్టగొంటున్న రైతుల మీద పోలీసోళ్ళు రుబాబు కొంత మళ్ళా అమాయకపు రైతుల మీదనే అల్ల ప్రతాపం అంతా. అన్నం పెట్టేటి రైతుల మీదకి ఇగో గిట్లు ఉరుకుతుర్రు. అగో చూసిరా రైతులంటే అందరికి కలసన్నది ఇందుకే. యూరియా కొరకు లైన్లో నిలబడ్డ రైతుని శంప షెల్లు అనిపించిండు గీ మోతేవారి పోలీసు. ఒంటి మీద కాకి బట్టలున్నాయి నన్నవులు అంటారని గుర్రు కావచ్చు గీ కాకకు. నల్గొండ జిల్లా పెద్ద ఊర సొసైటీ ముంగట యూరియా కొరకు లైన్లో నిలబడ్డ 3 రైతుల మీద ఆయన పతాపం చూపెట్టిండు దుస్యా నాయక్ అనేటికి కానిస్టేబుల్. పిచ్చిక మీద బ్రహ్మాస్త్రం అన్నట్టు గిసువంటి పేదోళ్ల మీదనే తీయాలి మియాసొంటిల ప్రతాపం. పెద్దోళ్ళ కాడికి పోతే ముడుచుకొని ఉంటారు అనుకుంటున్నారట. ఇది చూసిన నల్గొండ పబ్లిక్. ఈడ కాకి బట్టలు వేసుకున్న కానిస్టేబుల్ ఇబ్బంది పెడితే వరంగల్ జిల్లా నర్సంపేట సొసైటీ
సొసైటీ ముంగట కొలువు లేని కానిస్టేబుల్ గింత ఆగం చేసిండు యూరియా రైతుల్ని. అవు ఎద్దు ముచ్చటే ఇది. యూరియా కొరకు లైన్లో నిలబడ్డ రైతుల నడుమిట్లకు వచ్చి గీ తీరిగా ఆగం పట్టించింది ఎద్దు ముచ్చటిట్టుంటే ఇటు యూరియా కొరకు రైతుల తిప్పలైతే అసలు ఉడసలేదబ్బా. ఏడ చూసిన కిలోమీటర్ల కమానం లైను, రోజులకు రోజులు పడికాపులు, ఇంటిల్లాదులు సొసైటీల ముంగట్నే. అగ చూడోరి ఆడోళ్ళు మోగోళ్ళు 3 లైన్లు కూడా ఎట్ట నిలబడ్డారో. గీ అక్క పొద్దడికేంచామన్న తిన్నదో లేదో పాపం. గేరు చడ్డం పడితే చుట్టుముట్టున్నోళ్ళు కాళ్ళు చేతులు నలుస్తున్నారు గీ తీరుగా. ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ల గిట్ల రోడ్ల మీద కూర్చొని ధర్నా చేసిరు రైతన్నలు యూరియా కట్టలు ఇయ్యట్లేదని. నెలల సంది యూరియా కొరకు పడిగాపులు కాసినా ఒక్క బస్తా కూడా ఇయ్యరాయా. ఏం చేస్తారు మరి? అందుకనే కడుపు మండి రోడ్లు ఎక్కిరు, బండ్లు ఆపిర్రు. ఇంకో 4 వద్దులైతే పంటే కోస్తారు. అప్పుడు ఇస్తే మాత్రం ఏం పాయిది ఉంటుంది సార్లు. అంగుకిస్తే తలుసుకుంటారు కదా. ఆగొచ్చా ఈగొచ్చా అని ముచ్చట్లు చెప్పి మురిపిచ్చుడే తప్పితే వచ్చింది లేదు ఇచ్చింది లేదని కూడా దుబ్బెత్తిపోస్తున్నారు రైతన్నలు. ఇండియా పాకిస్తాన్ పొలిమేరలున్న ఊళ్ళ పబ్లిక్కు ఎప్పుడు చూసినా తుపాకుల మూతలే వినబడతాయి. ఎప్పుడేమవుతుందో అని భయంగా బతుకుతుంటారు. నెరీగి ఆపరేషన్ సింధూర్ కాడ నుంచి ఇంత ఎక్కువైంది వాళ్ళకు భయం. ఇన్నొద్దులు గా బుల్లెట్ల భయం ఒక్క బార్డర్లు ఉండేటోళ్ళకి అని అనుకున్నాం కానీ ఇప్పుడు గీ ఊరోళ్ళకు కూడా గదే భయం పట్టుకుంది. ఏ ఊరు ఏంది కథ అని అంటారా? గీ వార్త చూడుర్రి, మీకే తెలుస్తుంది. టపటపా బడబడా అని తూటాలు వేలుస్తుంటే మస్తు బుగులు పడుతున్నారు కరీంనగర్ జిల్లాలో బోనాలపల్లి అనేటి ఊరి పబ్లిక్. మరి కాదా బుల్లెట్లు అంటే ఎవరికైనా భయమే కదా. మరి ఆ బుల్లెట్లు ఏడికేంచి వస్తున్నాయంటే ఆ గుట్ట కాడ అటు ఏరియాలో పడుతుండే. ఇప్పుడు ఈ గుట్ట హైట్ తగ్గింది కాబట్టి ఇక్కడ ఏ క్షణంలో ఫైరింగ్ చేస్తే ఎవరికి దాకి చనిపోయేది తెలియదు. భయ భ్రాంతులకు గురవుతున్నాం మేము. ఊరికి పక్క పాయింట్ ఉన్న వీరన్న గుట్టల మీద పోలీసులు ఫైరింగ్ చేస్తే గుట్టలు దాటి గూడాలకు వస్తున్నాయి ఆట తూటాలు. అడుగు మీద వండుకున్న ఈ అవ్వకు తాకిందాట కూడా ఓ తూట. నువ్వు పోరగాన్ని పడుతాను కొట్టిర్రావు అనుకున్నా మొదగాడు. నీరా పడుకోమంటాను ఇంకా మీదికేని లేచిన ఇంత బరువు మడుము రాయెత్తుకున్నంత బరువు అనిపించింది. ఇక్కడ ఆయనతో ఏందవ గిట్ల అవుతుంది అని ఆయనతో లేచి నిల్చుంటలకు ఈ సింగులోకి వెళ్ళి తోట పడ్డది. ఇవాళ కాదట ఓ 7-8 ఏండ్ల సంది ఇదే భయం ఆట అక్కడి పబ్లిక్ కు. ఇది మేమంటున్న మాట కాదు, ఆ ఊళ్ళోళ్ళు చెప్తున్న మాటే. కావాలంటే ఇనోరి కోరి అనేది ఇప్పుడు 4 స్టెప్పులు తీసేసిర్రు, హైట్ తగ్గింది. దానివల్ల ఇప్పుడు భయాందోళనకు గురవుతున్నాము. ప్రతి దాంట్లో భయపడు అవుతుంది. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఇప్పుడు ఏమో ముసలామె అంటే అదే అయింది అనుకో. ఈ పిల్లల పరిస్థితి ఏంది? మేము బయటకు వెళ్ళడం కూడా భయం అవుతుంది మాకు ఇప్పుడు. అయితే కరీంనగర్ కమిషనరేట్ పోలీసు వాళ్ళు కొత్తగా కొలువులో చేరిన వాళ్ళకు ఫైరింగ్ ఎట్ట చేయాలనేది దాని మీద ట్రైనింగ్ ఇస్తారట. ఆ గుట్టల మీద ఎప్పుడు ఒకరు పోతూనే ఉంటారు, ఒకరు వస్తూనే ఉంటారు. ఆయే గట్ల గుట్టల మీద కాల్సిన తూటాలు ఊళ్ళకి వచ్చి పడుతోని మస్తు బుగులు పడుతున్నారు అన్నట్టు అక్కడి పబ్లిక్. గా తూటాలు వచ్చి తాకితే పానాలు ఏం పోతాయో ఏమో గానీ గా భయానికే పానాలు పోయినంత పాన అవుతుంది అనేది ఊరోళ్ళు అంటున్న మాట. బతుకమ్మ పండుగ చాలై అప్పుడే 3 వద్దులు. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మతోని చాలైన పండుగ, రెండో రోజు అటుకుల బతుకమ్మతోని ఆడి పాడి, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మకు చేరింది. పండుగ జయంగా వాడవాడలు బతుకమ్మ పాటలతోని మారు మోగుతున్నాయి. మరి మూడో రోజు పండుగ ఎట్లెట్లయ్యిందో ఒక్కసారి అట్లా పోయి చూసేద్దాం పారి. మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ సంబరాలు మా జోరుగైనాయి. పట్నము పల్లె అనే తేడా లేకుండా బతుకమ్మ నెత్తిన పెట్టుకుని అక్కశేన్లెళ్ళు ఆడి పాడుకుంటా మురిసిపోయిర్రు. పట్నం చార్మినార్ కాడైన బతుకమ్మ పండుగకు పెద్ద సుట్టం లెక్క పువ్వు పార్టీ లీడర్ ఖుష్బూ మేడం హాజరుపడ్డది. మొదలు భాగ్యలక్ష్మి అమ్మవారికి పూజలు చేసినాక అటెంక అక్కశేళ్లతో గుడి బతుకమ్మ ఆడింది. ఉయ్యాలో ఉయ్యాల పాటకు ఊపొచ్చి అడుగులేస్తుంటే పక్కెమ్మటున్న అక్కలు కూడా అదే ఊపు మీద నడుమొంచిర్రు. అటు మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ పట్నంలో ఎమ్మెల్సీ కవితక్క బతుకమ్మ ఆడింది. ప్రగతి స్టేడియంలో అయిన ముద్దపప్పు బతుకమ్మ ఉత్సవాలకు మేడం హాజరుపడి మరింత జోరు పెంచింది. ఇక కరీంనగర్ వావిలాలపల్లి క్యాంపస్ గ్రౌండ్ లా బతుకమ్మ మహోత్సవం పేరుతోని సంబరాలు గట్టిగైనాయి. డీజే సప్పుళ్లకు అక్కశేళ్లెళ్ళు దుమ్ము ఆడుకుంటా మైదానం అంతా దద్దరిల్లేటట్లు చేసిర్రు. అటు ఆదిలాబాద్ పట్నం రిమ్స్ లా బతుకమ్మ ఉత్సవాలు ఇగింత రంజుగైనాయి. డాక్టర్ కోర్స్ చదువుతున్న షెల్లెళ్ళంతా బతుకమ్మ పేర్చి ఆడుతుంటే సంబరం తట్టుకోలేక డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ సార్ కూడా అడుగుల అడిగేసిండు. గిట్ల ఒక్కతానా అని కాదు, రాష్ట్రమంతటా పట్నాలు పల్లెలు అనే తేడా లేకుండా ఆడి పాడంగా మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ ముషిముషిగా నవ్వింది. అయితే అంత బాగానే ఉన్నది గాని మోసపోయంగా ఆడి 2 అక్కలు గుండెపోటుతోని కాలం చేసిర్రు. ఇళ్ళ ఒకరిది మహబాద్ జిల్లా అయితే ఇంకొకళ్ళది సంగారెడ్డి. అందుకే జర్ర నిమ్మలం చేసుకొని ఆడుర్రి.
ఏ ఊళ్ళకి పోయినా ఊరి పొలిమేరల పెద్దోళ్ళ గోరీలు, ఊళ్ళకి రాగానే గ్రామ పంచాయతీ ఆఫీసు, అసుంట పోతే బడి, నడువుళ్ళకి పోతే గుడి పక్కా ఉంటాయి. ఇక మందు కొట్లు అంటారా, వాటిని దేవులాడుకునే ముచ్చటే లేదు. సందుకో మందు కొట్టు పక్కా ఉంటుంది. సుట్టం వస్తే సప్పున ఉరుకుడు, ఇంత మందు పట్టుకొచ్చుడు, మర్యాద చేసుడు జోరుగా నడుస్తే ఊళ్ళ పొంటి. కానీ ఇప్పుడు గీ ముచ్చట తెలిస్తే గీ ఊళ్ళకు చుట్టాలు ఎవ్వళ్ళు పోరగావచ్చు. ఎందుకంటారా, గీ వార్త చూడు, ఎందుకో మీకే తెలుస్తుంది. ఊరోళ్ళంతా గ్రామ పంచాయతీ ఆఫీసు ముంగట కూసురు. చూస్తుంటే ఏదో పంచాయతీ చేస్తున్నట్టు అనుకున్నారు. పంచాయతీ లేదు, పాడు లేదు. ఊరోళ్ళంతా ఓ కొత్త ఇక మతి చేసిర్రు. అదేందో నేను చెప్పుడు కాదు కానీ ఈ అన్న చెప్తుండే ఇనుర్రి. ఇక చెప్పరాయే అన్న మీ ముచ్చటేందో. గ్రామ పెద్దలము, గ్రామ ప్రజలము అందరం కలిసి గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గ్రామంలో ఏదైతే వైన్స్ బెల్ట్ షాప్ నడుస్తుందో, బెల్ట్ షాప్ నడవద్దు, అమ్మద్దు అని చెప్పేసి ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. అది ఇన్నరా, ఊళ్ళో మందు అమ్మొద్దని తీర్మానం చేసిల్లాట పెద్ద మనుషులంతా కూర్చొని. కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలంలో ఉన్న తుంకిపల్లి ఊళ్ళో చేసిన తీర్మానం ఇది. కాదని సాటుకు మాటకి ఎవరన్నా మందు అమ్మితే వాళ్ళకు ₹1,00,000 జరిమానా వేస్తాడట, పట్టించిన వాళ్ళకు 20,000 నజరాని ఇస్తాడట. అమ్మొద్దని తీర్మానం చేసిల్లు, మంచిగానే ఉన్నది కానీ తాగొద్దు, బయట తాగి ఊళ్ళకు రావద్దు అనేది తీర్మానం కూడా చేస్తే ఇంకా మంచిగా ఉండగానే అన్నలు అని అంటూ ఇప్పుడు చుట్టుముట్టుండేటి ఊళ్ళ పబ్లిక్. ఏమో పోలి అల్లగాని అల్ల చుట్టం వచ్చినా మందు మీద పానం గుంజినా సుక్కేసుకుందామంటే తావు లేకుండా అయిందని ఎంత రంది పడుతుందో ఏమో పోరి అలా ఊరి మందు బాబులు. ఈ రందిలో ఇంకో పెగ్గెక్కువేసి పంచాయతీకి లాగల అంకలా చూసుకోలే అన్నలు. కొంతమంది దొంగలు దొంగతనాలు ఎట్లెట్లా చేయాలి, దొంగతనాలు చేసినాక పోలీసు వాళ్ళకు దొరకకుంటే ఎట్లా జాగ్రత్త పడాలి, ఒకవేళ దొరికినా ఎట్లా తప్పించుకోవాలి అనేటి వాటి మీద ట్రైనింగ్ తీసుకొని డ్యూటీలకు ఎక్కుతారు కావచ్చు. ఎంత ఒడుపుతోని పోలీసు వాళ్ళు పట్టుకుంటారో అంతే ఒడుపుతో తప్పించుకుంటారు దొంగన్నలు. అగో అట్లా తప్పించుకున్నాడు ఎట్లా అనే దాని మీద ఈ దొంగ PhD చేసినట్టున్నాడు కావచ్చు. ఇప్పటివరకు చెప్పింది గీ దొంగను ముచ్చటే. మనోడు చూద్దానికి శుద్ధపూస లెక్క ఉన్నాడు గాని కరడు కట్టిన దొంగ. పేరు ప్రభాకరు. విజయవాడ కోర్టుకించి రాజమండ్రి జైలుకు తోలకపోతుంటే పోలీసు వాళ్ళ కంట్లో కారం కొట్టి తప్పించుకుండు ఈ బడివేగాడు. పోయేటోళ్ళు ఊరికపోక తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న దుద్దుకూరు కాడ నాష్ట చేద్దామని బండి ఆపిలాట. షాయి జప్పటిచ్చేటి మోజుల పోలీసు వాళ్ళు ఉంటే తప్పించుకునేటి పనిలో మనోడు ఉన్నాడు. 2 తెలుగు రాష్ట్రాలలో కలిపి ఏం తక్కువ 42 దొంగతనం కేసులు ఉన్నాయట ఈ మోజవారి పేరు మీద. ఎరకున్నాయే గైన్ అంటే మరి ఎరకలేని ఇంకెన్ని ఉన్నాయో. ఇక మళ్ళా చూడు పోలీస్ అన్నల సంఖలకు ఇంతింత పెద్ద తుపాకులు. అయినా భయం లేదు గీ దొంగ బడివేగానికి. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు చేతులున్న దొంగ నిడిచిపెట్టి రోడ్ల మీద వచ్చిపోయేటి బండ్లు ఆపుకుంటూ దేవులాడే పనిలో పడ్డారు పోలీసు వాళ్ళు. అయినా పోలీసు వాళ్ళ కన్ను ఉండాలి కదా, అసలే మురికి దొంగ అంతలకి ఎట్లా ఇడిచి పెడతారు చెప్పులి. ఇక మాపటీలు తప్పించుకుంటే ఈ పాటికి ఎవరింటికి కన్న వేసిండో, మళ్ళీ ఏ స్టేషన్ లో కొత్త కేసులకు ఎక్కిండో పోలి.